హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ డాక్టర్ ఎంవికే భువనేశ్వరరావు గారు రాసిన తెల్ల కార్డు. అప్పారావుకి పుట్టినప్పటి నుండి అదృష్టమే. రూ. 2కి కిలో బియ్యం అందుకోవటంతో ప్రారంభమైన అతని జైత్రయాత్ర నేటికి అడ్డు ఆపు లేకుండా కొనసాగుతోంది. అతనికెప్పుడూ కష్టపడే అవసరం రాలేదు. ఆదరణ దగ్గర నుండి అమ్మ ఒడి వరకు దేన్నీ విడిచిపెట్టలేదు అప్పారావు. అప్పారావు తల్లిదండ్రులిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ వస్తోంది. అలాగని అప్పారావు పుట్టుకతో దివ్యాంగుడు కాదు. సైకిల్ మీద ఉండి జారిపట్టంతో కాలివేలికి దెబ్బ తగిలి కాలివేలి చివరను తీసేయాల్సొచ్చింది. అప్పారావు సైకిల్ని వెనుక నుండి గుద్దిన కారు ఓనరు గవర్నమెంట్ డాక్టర్ కావడంతో ఊహించని ఉత్పాతాన్ని నిలువరించడానికి 50% వైకల్యమని ఓ మెడికల్ సర్టిఫికేట్ రాయించి ఇచ్చేశాడు. ఆ రోజు నుండి అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ దివ్యంగా అందుతోంది. గతంలో కాస్త తక్కువైనా కానీ ఇప్పుడైతే నెలకు 6,000 చేతికి అందుతోంది. పైగా ఆ సర్టిఫికేట్తో గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగం సైతం దివ్యాంగుల కోటాలో సంపాదించుకున్నాడు. ఒక పక్క ఉద్యోగం, మరో పక్క పెన్షన్, దేనినీ వదలటం లేదు అప్పారావు. తల్లిదండ్రుల పేరున ఒక ఇల్లు, అప్పారావు పేరున మరొక ఇల్లు, వేర్వేరుగా ఉంటున్నామని చెప్పి ఫ్రీగా సర్కార్ వారి రెండిళ్ళు చేజిక్కించుకొని ఒక ఇంటిని అద్దెకిచ్చేశాడు. ప్రభుత్వ పెన్షన్, రేషన్, మెడికేషన్, ఎడ్యుకేషన్తో మాత్రమే కుటుంబాన్ని నడపాలని, జీతం, పెన్షన్ రూపంలో ఇతరత్రా వచ్చే డబ్బును ఏమాత్రం ఇందుకు వినియోగించకూడదనేది అప్పారావు తీసుకున్న గట్టి నిర్ణయం. అప్పారావు అనుకున్నట్లుగానే అన్నీ ఉచితంగా అందుకుంటూ కొడుకును కూతుర్ని పెంచి పెద్ద చేశాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, ఉద్యోగాల వేటలో పడ్డారు. వారు పెళ్ళిడికి వచ్చేయటంతో అప్పారావు సంబంధాల వేటలో పడ్డాడు. ముందుగా కొడుక్కి పెళ్లి చేద్దామని తలచి అమ్మాయిలను వెతుకుతున్న అప్పారావుకి అన్ని డబ్బున్న సంబంధాలే ఎదురవుతున్నాయి. అప్పారావు సంపాదనా చాతుర్యాన్ని గుర్తించి అప్పారావు వద్దు వద్దని వారిస్తున్నా వెంటపడి మరీ పిల్లనిస్తామంటున్నారు. అప్పారావు ససేమిరా అంటున్నాడు. అప్పారావు కంటూ కొన్ని లెక్కలున్నాయి. తన అభిమతానికి, అభిప్రాయాలకి సరితూగే సంబంధాన్నే ఖాయం చేసుకోవాలనేది అతని నిశ్చితాభిప్రాయం. అవతలి వారికి ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లున్నా కానీ అప్పారావుకి పట్టింపు లేదు. కానీ వారికి ఖచ్చితంగా తెల్లకాడు ఉండి తీరాలి. ఈ విషయంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు తెల్లకాడుని సంపాదించుకుంటామని వారు చెప్పినా కానీ అప్పారావుకి అది అంగీకారం కాదు. తెల్లకాడు ఫిలాసఫీ, ఐడియాలజీ బాగా వంటబట్టించుకున్న వారే ఉండాలి. ఒకరోజు సరిగ్గా అలాంటి కుటుంబం నుండి అప్పారావుకి ఆహ్వానం అందింది. సుబ్బారావు నుండి అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకి రమ్మని పిలుపొచ్చింది. మంచి రోజున అమ్మాయిని చూడటానికి సుబ్బారావు ఇంటికి అప్పారావు కుటుంబమంతా కలిసి బయలుదేరింది. ఆ ఇంట్లో అడుగుపెట్టాడో లేదో అప్పారావు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. సుబ్బారావు ఇంటి నిండా ప్రభుత్వ ఉచిత పథకాల పోస్టర్లే. ప్రభుత్వం ప్రకటించిన ఏ స్కీముని వదలకుండా సుబ్బారావు అతని కుటుంబ సభ్యులు అందుకుంటున్నారు. అందుకుంటున్న పథకాలకి ఎదురుగా టిక్ మార్క్ పెట్టి అందుకొని వాటిని, అర్హత లేని వాటిని ఎలా సంపాదించుకోవాలా అని తాపత్రపడుతున్నాడు. సుబ్బారావు కుటుంబం అందుకుంటున్న ఉచిత పథకాల విలువ లక్షల్లో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల వారు పంచిన సొమ్ముని ఎప్పటికప్పుడు హెచ్యుఎఫ్ అకౌంట్లో జమ చేస్తూ వచ్చాం. పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీస్ ఎన్నికలన్నింటిలోనూ గత 30 సంవత్సరాలుగా వచ్చిన సొమ్ముని అల్లుడు గారు కారు కొనుక్కోవటానికి లాంఛనంగా ఇద్దామనుకుంటున్నాం. అది విని అప్పారావు నోరెళ్లబెట్టాడు. అమ్మాయిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉచితంగానే చదివించాం. ఈ ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని, అపార్థం చేసుకోరని మరో విషయం చెప్తున్నాను. అమ్మాయికి బాల్య వివాహం జరిగి రద్దయిందని డిక్లరేషన్ ఇప్పించి విడో పెన్షన్కి అప్లై చేశాం. గత 5 సంవత్సరాలుగా అమ్మాయి విడో పెన్షన్ అందుకుంటోంది. ఇక ముందు కూడా మీరు ఒప్పుకుంటే అందుకుంటూనే ఉంటుంది. ఏదో అమ్మాయికి పాకెట్ మనీగా ఉంటుందని అలా సెట్ చేశా.
ఇవన్నీ వింటుంటే అప్పారావుకి మతిపోయినంత పనైంది. తాను 2 ఆకులు చదివితే తనకు కాబోయే వియ్యంకుడు సుబ్బారావు 4 ఆకులు ఎక్కువే చదివాడనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 2 ఇళ్ళు, మా అమ్మా నాన్నలకి వృద్ధాప్యపు పెన్షన్లు వచ్చాయి. వాళ్ళతో పాటు నేను కూడా నోటరీ ద్వారా మా అమ్మతో సమానమైన వయస్సును రాయించుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్ అందుకుంటున్నాను. మా అమ్మాయితో పాటు మా ఆవిడకు కూడా విడో పెన్షన్ రాయించాను. ఇలా మా ఇంట్లో 3 ఓల్డ్ ఏజు, 2 విడో పెన్షన్లు వస్తున్నాయి. అప్పారావు నోట మాట రాలేదు. కేవలం ఇవే మా ఆస్తులు అనుకోవద్దు. మాకు మీలానే బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగ్, 50 ఎకరాల పొలం, భూమి అన్నీ ఉన్నాయి. సుబ్బారావు చెప్పింది విని ఆశ్చర్యపోవటం అప్పారావు వంతయింది. తమకు సరితూగే అద్భుతమైన సంబంధం ఇదేనని అప్పారావుకి అర్థమైంది. అమ్మాయి అబ్బాయిలు ఒకరికొకరు బాగా నచ్చేశారు. పెళ్లి సంబంధం కుదిరి ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోయింది. రేషన్ బియ్యంతోనే భోజనాలు పెట్టాలనే పట్టుదలతో అప్పారావు సుబ్బారావులిద్దరూ మిగిలిన రేషన్ కార్డుల వారి దగ్గర నుండి కిలో ₹2 బియ్యానికి ₹3 ఇచ్చి కొని మరీ పెళ్లి భోజనాలు పెట్టించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు అప్పారావుకి సుబ్బారావు తోడయ్యాడు. ఉచిత పథకాల నుండి ప్రయోజనాలు ఎలా జుర్రుకోవాలో ఇద్దరూ ఏకమై పరస్పరం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా ఎందుకు నాన్న, ఇక ఈ ఉచితాల కోసం వెంపర్లాడకుండా మనం మనంగా బతుకుదాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా వచ్చాయి కదా, మనకి ఇవి అవసరమా అన్నారు అప్పారావు పిల్లలు. అగ్గి మీద గుగ్గినంలా అప్పారావు సుబ్బారావులిద్దరూ పిల్లలపై విరుచుకుపడ్డారు. మీరింత అమాయకంగా ఎలా మారిపోయారో, మా పెంపకంలోనే ఏదో లోపం ఉందేమో. కాకపోతే ఉచితంగా లక్షల రూపాయలు వచ్చి పడుతుంటే కాలదందుకుంటారా అని తీవ్రంగా నిట్టూర్చారు. పిల్లలు మౌనంగా ఉండిపోయారు. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పారావు సుబ్బారావులకి రోజులు హాయిగా దొర్లిపోతున్నాయి. ఆ రోజు అమావాస్య. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, అప్పులు భారీగా పెరిగిపోయాయని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ముందుగా ఉచిత పథకాలన్నిటినీ రద్దు చేయాల్సిందేనని గట్టిగా తీర్మానించారు. అది విని గుండాగినంత పనైంది అప్పారావుకి. జీవితమే నాశనమైపోతోంది, ఉచితాలు లేకుండా బతకడమే వృధా అని అనిపించింది సుబ్బారావుకి. గాఢ నిద్రలో ఉన్న ఇద్దరూ తుళ్ళిపడి లేచారు. విచిత్రంగా ఇద్దరికీ ఒకే రకమైన కల రావటంతో ఆశ్చర్యపోయారిద్దరు. వచ్చింది కళ్ళ కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఆ మర్నాడే సచివాలయ సూపర్వైజర్ మహాలక్ష్మీనాయుడు, పోలీసులు అప్పారావును సుబ్బారావును చుట్టుముట్టారు. మీ 2 కుటుంబాలకు ఇచ్చిన తెల్ల కార్డులను రద్దు చేస్తున్నాం. మీరిద్దరూ కూడా నిజానికి అర్హులు కారు. మీ ఇద్దరి కుటుంబ సభ్యుల పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. అంతేకాకుండా మీ పైన కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అది విని అప్పారావు సుబ్బారావులిద్దరూ నోరెళ్లబెట్టారు. అప్పారావు గారు, మీకున్న బార్ అండ్ రెస్టారెంట్లు, 30 ఎకరాల భూమి, మీ ఊర్లో ఉన్న 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్లను మీ బావమరిది పేరున మార్చి అతడు ఎటూ కదలకుండా ఊరి చివర ఓ ఇంట్లో తాళమేసి ఉంచారా లేదా? మీ పేరున ఉంటే మీకు ఉచిత పథకాలు అందవనే కదా మీరు ఈ పని చేశారు. ప్రతిరోజు మీ బావమరిదికి క్యారేజీ పట్టుకెళ్తుంది వాస్తవమా కాదా? సుబ్బారావు గారు, ఓ బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగ్, 50 ఎకరాల భూమికి యజమాని అయిన మీరు తెల్లకాడు కోసం ఆస్తినంతటినీ మీ చెల్లి పేరున పెట్టి ఆమెనే మీ ఇంట్లోనే ఓ గదిలో కదలనేయకుండా ఉంచారు కదా. ఉచిత పథకాలను అందుకోవడం కోసం మీరు ఇలా చేయటం న్యాయమేనా? పోలీసులు ఒక్కొక్క నిజాన్ని బయటకు చెప్తుంటే అప్పారావు సుబ్బారావులిద్దరూ నీరుగారిపోయారు. ప్రభుత్వాన్ని తప్పుడు వివరాలతో తప్పుదోవ పట్టించినందుకు, మోసపూరితంగా ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందినందుకు, మీ ఆస్తులని కుట్రపూరితంగా వేరొకరి పేరున మార్చి ఉచిత పథకాలు అందుకోవాలనే కాంక్షతో వారిని నిర్బంధించి ఉంచినందుకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఒక్కసారిగా అప్పారావు సుబ్బారావులిద్దరూ లబోదిబోమన్నారు. సచివాలయం సూపర్వైజరు, పోలీసు వాళ్ళ కాళ్ళని చెరొకరు పట్టుకొని, అయ్యా, మమ్మల్ని క్షమించండి, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం, మా మీద కేసులేమీ లేకుండా చూడండి, తెల్లకాడు రద్దుకి మేమే స్వయంగా దరఖాస్తు చేస్తాం,
ఈసారికి మమ్మల్ని వదిలేని మహాప్రభో అని బతిమలాడుకోసాగారు. అదే క్షణంలో సచివాలయ సూపర్వైజర్ అప్పారావు కొడుకు సందీప్ వైపు కన్నుగీటి చూడటం సుబ్బారావు కంటపడింది. ఏదో అర్థమైనట్లయి తెలియని ధైర్యం వచ్చేసింది. సందీప్ వెంటనే వారికేదో నచ్చచెప్పి పోలీసుల్ని సూపర్వైజర్ని వెనక్కి పంపేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ ఉచితాలనేవి శాశ్వతం కాదు. వాటిపై ఆధారపడటం మంచిది కాదు. అర్హులం కాకపోయినా అందుకోవాలని ఆరాటపడటం వల్ల నిజంగా అర్హులైన వారికి అవసరమైన సాయం అందకుండా పోతుంది. మన తెల్లకాడులని రద్దు చేసుకుందాం. సందీప్ మాటలు విని వికృతంగా నవ్వాడు సుబ్బారావు. అల్లుడు గారు, ఉచితాలు శాశ్వతమా కాదా అనే విషయంలో మీకే అనుమానం అక్కర్లేదు. ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల కన్నా శక్తివంతమైనవి. ఇవి మరింతగా పెరిగి మరింతగా వృద్ధి చెంది కొత్త కొత్త పేర్లతో ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి. మనిషి ఆయుష్ 100 ఏళ్ళైతే వీటి ఆయుష్ 1000 ఏళ్ళు. ఇకపోతే ఈ పోలీసుల దాడి, తెల్లకాడు రద్దు డ్రామా ఇదంతా మీరే ఏర్పాటు చేశారు కదా? సందీప్ నిర్ఘాంతపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళని మార్చడం ఎవరితరమో కాదని అక్కడి నుండి నిష్క్రమించాడు. మర్నాడు బావమరిది దుర్గారావుకి క్యారేజీ పట్టుకెళ్ళిన అప్పారావు గుండె గుబేల్మంది. గది తలుపులు మూసే ఉన్నాయి, కానీ దుర్గారావు లేడు. అంతలోనే సెల్ ఫోన్ రింగ్ కావడంతో చెవి కానించాడు అప్పారావు. బావా, నువ్వు నన్ను ఎందుకు నిర్బంధించావో ఇప్పుడే తెలిసింది నాకు. నా పేరునున్న నీ ఆస్తుల్ని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయను. ఎందుకంటే ఆ పని చేస్తే నీ తెల్లకాడు రద్దయిపోతుంది కదా. నాకు క్యారేజీలు తెచ్చే శ్రమ నీకు ఇక అక్కర్లేదు. ఫోన్ కట్ అయింది. అప్పారావు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఏమండి, మీ చెల్లి గదిలో లేదండి, ఎక్కడికో పారిపోయింది. ఇంట్లో నుండి భార్య చెప్పింది విని గాభరా పడ్డాడు సుబ్బారావు. అంతలోనే ఫోన్ మోగుతుండటంతో ఫోన్ ఎత్తాడు. ఒరే అన్నయ్య, ఇన్నాళ్ళు నన్ను ఎందుకు గదిలో నుంచి కదలనీయలేదో బోధపడింది. నాకు పెళ్లి కూడా చేయకుండా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నా పేరున్న నీ ఆస్తులతో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను. నీ ఆస్తిని నీ పేరున మార్చేస్తానేమోనని బెంగపడొద్దు. నీ తెల్లకాడు ఎప్పటికీ రద్దవకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక ఏ మాటలు వినిపించలేదు. అప్పటికే స్పృహ తప్పి కుప్పకూలిపాడు సుబ్బారావు.